అందులో వీళ్ళు ఎక్స్పర్ట్స్. మకర రాశి వాళ్ళు అన్ని విషయాలు ఎవరు ఏం చెప్పినా వాళ్ళకనే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు చేస్తే ఇది సక్సెస్ఫుల్గా రావచ్చు. Media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణ గారు, బాగున్నారా? నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. చెప్పండి, వచ్చే అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? దానికి ముందు నేను ఒకటి అడుగుతా. నాకు బాగా గుర్తుంది, మీరు చెప్పారు సెప్టెంబర్ 13వ తారీఖు దాకా టైం బాగా లేదని, అన్ని జాగ్రత్త కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు. ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది. హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. నేపాల్లో ఇంజెన్సీ ప్రాబ్లం. అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అన్ని జాగాలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. మనోళ్ళకి చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే సెప్టెంబర్తోనే ఆగిపోతుందా? ఇది మీరేం చెప్తున్నారండి? ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ 13 తర్వాతే తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం. మనకి అక్టోబర్ 18 తర్వాత మేజర్ ట్రాన్సిట్. మనకి గురువు ఏమో, బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది. అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు. దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్తుందే కానీ వెనక్కి రాదు. అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల. దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది. అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో. సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు. అదేలాగా తర్వాత 9వ తారీఖు తర్వాత, అక్టోబర్ 9 తర్వాత ఏమో కన్యా రాశిలో నీచం అయిపోతారు. సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే. సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు. సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు. ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మిగతాది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం. దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి, అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి, అదేలాగా వృశ్చిక రాశి వాళ్ళకి, అదేలాగా మనకి మీన రాశి వాళ్ళకి, ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి. మనకి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ అక్టోబర్ నెల గ్రహచారం ఎలా ఉంటుంది? అక్టోబర్ నెల అండి మనకి 2 భాగాలుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడేమో కన్యా రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు. ఆయనేమో హస్త నక్షత్రంలో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ 17th నేమో తులారాశికి వెళ్ళిపోతారు. వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం 3rd quarter వరకు వెళ్ళిపోతారు. అదేలాగా మనకి మంగళుడేమో 3వ తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం 4th quarter వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అది మనకి 27th అక్టోబర్కి. ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు. ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో, మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు.
అదేలాగా గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత ఆయనేమో కర్కటక రాశికి వచ్చేస్తారు. సో ఇది పెద్ద మేజర్ చేంజ్, మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు. శనీశ్వర్ ఏమో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు, వక్రంగా ఉన్నారు మీనరాశిలో. అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు. అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు. ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు. అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు, కేతుతో పాటు సంబంధించి ఉంటారు. 9వ తారీఖు తర్వాత నేమో కన్యా రాశికి వచ్చేస్తారు, నీచమైపోతారు. ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే, మిగతాదంతా బాగా సపోర్టివ్గానే ఉంది. మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు. కుజుడి ఒక దృష్టి తన్నింటిని చూసినట్టు ఉంది, దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుంది? మకర రాశి వాళ్ళకండి ఈ నెల బాగుంది. అది ఎస్పెషలీ అక్టోబర్ 18 తర్వాత ఉన్న పీరియడ్ బాగుంది. ఎందుకంటే గురువు ఒక దృష్టి ఏమో వీళ్ళకి వచ్చేస్తుంది, రాశ్యాధిపతికి వస్తుంది, అదేలాగా రాశికి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది అక్టోబర్ 18 తర్వాత. అదేలాగా ఒక కొత్త ప్రయత్నంలోకి వీళ్ళు దిగుతారు, అది వీళ్ళకి సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. అదేలాగా మనోధైర్యం వీళ్ళకి పెరుగుతుంది. అందువలన వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్నీ కొద్దిగా సక్సెస్ఫుల్గా రావచ్చు ఈ టైంలో. మెయిన్ కాషన్ అనేటువంటి విషయాలు ఏమో ఇప్పుడేమో అక్టోబర్ 18 తర్వాత నివర్తికి వస్తుంది. ఎస్పెషలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫండ్ ఫ్లో ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ ఒక సెటిల్మెంట్కి వస్తుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకండి ఇప్పుడు వీళ్ళకి 10వ స్థానంలోనేమో మంగళుడు ఉన్నాడు. మంగళుడేమో వీళ్ళకి 4వ స్థానాధిపతి, అదేలాగా బాధకాధిపతి 11వ స్థానాధిపతి. ఆయనేమో 10వ స్థానంలో స్ట్రాంగ్గా ఉన్నారు. నీచమైన వీళ్ళకి 8వ స్థానాధిపతి అయిన సూర్యుడితో పాటు అక్టోబర్ 18 తర్వాత ఉంటారు. కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్ ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది మాత్రం వీళ్ళు జాగ్రత్త పడాలి. అదేలాగా మనకి గురువు ఒక దృష్టి తన లగ్నంలో వస్తుంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యం పెరిగిపోతుంది. అదేలాగా కొత్త పార్ట్నర్షిప్కి ఇన్విటేషన్ వస్తుంది, కాకపోతే అది చూసుకొని వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు వక్రంగానే ఉన్నారు కాబట్టి ఎంత గురువు ఒక దృష్టి ఉన్నా వీళ్ళ డెసిషన్ ఏమో వీళ్ళు క్యాల్కులేటివ్గా చేయాలి. అందులో వీళ్ళు ఎక్స్పర్ట్స్, మకర రాశి వాళ్ళు అన్ని విషయాలు ఎవరు ఏం చెప్పినా వాళ్ళకని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు చేస్తే ఇది సక్సెస్ఫుల్గా రావచ్చు. అదేలాగా వీళ్ళకి గురువు ఒక దృష్టి ఏమో వీళ్ళకి 11వ స్థానంలో ఉంది. కాబట్టి అక్టోబర్ 18 తర్వాత ఉన్న సమయంలో వీళ్ళకు ఉన్న బాధకమైన సిచ్యువేషన్స్ అన్నీ ఎందువలన అనేటువంటి విషయం వీళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. దానికి రిజల్ట్ ఏమో మనకి అక్టోబర్ 27 తర్వాత ఎప్పుడు మంగళుడు అక్కడికి వస్తాడో, బుధుడు కూడా అక్కడికి వస్తాడో ఆ సమయంలో వీళ్ళు దానికి స్టెప్స్ తీసుకోవచ్చు. దానివల్ల ఒక ప్రాఫిట్, వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ అన్నీ వీళ్ళకి మళ్ళీ దగ్గొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన చేంజ్. అదేలాగా వీళ్ళకి యోగాధిపతి అయిన శుక్రుడేమో 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన విషయాలు కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేటువంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంది. అదేలాగా మనకి ఆయనేమో అక్టోబర్ 9వ తారీఖు తర్వాత 9వ స్థానానికి కన్యా రాశిలోకి వచ్చేస్తారు, నీచమైపోతారు. సో ఆ విషయాలు వీళ్ళకి కొద్దిగా డిలే అవ్వచ్చు. అదేలాగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వీళ్ళకి మేజర్ అయిన విషయాలు ఈ నెల. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ప్రాఫిట్ ఇస్తుందా, ఎలా ఉండబోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకండి ఇప్పుడు మంగళుడు ఏమో వీళ్ళ 10వ స్థానంలో ఉన్నారు. ఆ మంగళుడు ఏమో వీళ్ళకి 4వ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ లాంటి విషయాల్లో వీళ్ళు ప్రారంభించవచ్చు. కాకపోతే ఏంటంటే అక్టోబర్ 17 తర్వాత 8వ స్థానాధిపతి అయిన సూర్యుడు అక్కడ నీచం అవుతారు, మంగళుడితో పాటు కలిసి ఉంటారు. కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏదైనా ఒక డిలే కానీ, ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళు ఫేస్ చేయవచ్చు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఫాస్ట్గానూ వెళ్తుంది పని, రెండూ జరుగుతుంది. ఆఫీస్ గోయర్స్, ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుంది? ఎంప్లాయీస్ కండి ఈ నెల
6వ స్థానాధిపతి అయిన బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు. వీళ్ళకి 9వ స్థానాన్ని నుంచి 11వ స్థానం వరకు ట్రావెల్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే తులారాశిలో చాలా సమయం ఉంటారు కాబట్టి మనకి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వీళ్ళకి ఒక డ్రాస్టిక్ చేంజ్ ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా మెంటల్ ప్రెషర్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సూర్యుడితో పాటు అక్టోబర్ 17 తర్వాత ఉంటారు కాబట్టి కొద్దిగా మెంటల్ ప్రెషర్ అప్ అండ్ డౌన్ వీళ్ళకి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి లీగల్ ఇష్యూస్ అని కొంచెం ఉంటది కదా, వాళ్ళకి ఎలాగుంటది? లీగల్ ఇష్యూస్ ఇవన్నీ వీళ్ళు హ్యాండిల్ చేసేదేమో ఈ టైంలో మూమెంట్లో వస్తుంది. ఎందుకంటే బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు కాబట్టి అదంతా ఒక మూమెంట్లోకి వస్తుంది. అది ఎస్పెషలీ మనకి అక్టోబర్ 27 వరకు ఉన్న సమయమేమో మంచి మూమెంట్లో ఉండి అది ముందరికి సాగే ఒక అవకాశం చాలా బాగుంది ఈ నెల. పిల్లల గురించి చెప్పండి, పిల్లల చదువు గురించి చెప్పండి, వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పండి. 5వ స్థానాధిపతి శుక్రుడేమో ఫస్ట్ హాఫ్ మనకి అక్టోబర్ 9 వరకు ఉన్న సమయం ఏమో కేతుతో పాటు ఉంటారు. తర్వాత ఏమో నీచమైపోతారు. సో ఈ టైంలో మనకి పిల్లల ఒక ఆరోగ్యం, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎస్పెషలీ మనం క్లోజ్గా వాచ్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి. ఎస్పెషలీ ఆడపిల్లలది ఆరోగ్యం, వాళ్ళ మెంటల్ హెల్త్ మనం జాగ్రత్త పడి చూడాలండి ఈ నెల. పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? ఫేవరబుల్ ఉంటుందా? పెళ్లి కుదురుతుందా? పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుందండి. ఎందుకంటే అక్టోబర్ 18 తర్వాత 7వ స్థానంలో బృహస్పతి వచ్చేస్తారు, గురువు వచ్చేస్తారు, ఆయనేమో లగ్నాన్ని చూస్తారు. కాబట్టి ఈ పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. అది మనకి డిసెంబర్ 11 వరకు ఉంది ఆ పీరియడ్. వీళ్ళకి బాగానే ఉంది ఈ టైం. ఇప్పుడు ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇదని ఈ నెలకి కుదురుతుందా? వీళ్ళ 4వ స్థానాన్నేమో మంగళుడు, సూర్యుడు ఇద్దరు చూస్తారు. మంగళుడు ఫస్ట్ నుంచే చూస్తున్నారు కాబట్టి మనకి ఇల్లు కొనడం అనేటువంటి విషయం ఏమో బిజినెస్ రిలేటెడ్గానో లేకపోతే పర్సనల్గానో అది జరగవచ్చు. కాకపోతే మనకి అక్టోబర్ 17 తర్వాత ఎప్పుడు సూర్యుడు అక్కడికి వచ్చేస్తారో కొద్దిగా ట్రబుల్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంతవరకు ఉన్న సమయం అక్టోబర్ 17 వరకు ఉన్న సమయం వీళ్ళకి చాలా బాగుంది ఇల్లు వాహనాలు కొనుక్కోవడానికి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల ఏదైనా ఛాన్సెస్ ఉందా? 5వ స్థానాధిపతి శుక్రుడేమో మనకి సింహ రాశిలో ఉన్నంత వరకు అక్టోబర్ 9 వరకు ఉన్న టైం ఏమో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ మనకి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి కంటికి కనపడదు. అది ఎస్పెషలీ డెలివరీ డ్యూ డేట్లో ఉన్న వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండదు. సడన్గా ఒక ఇది ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది, మనం ఎమర్జెన్సీగా తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చూసుకోవాలంటే రెగ్యులర్ చెకప్స్, వాంటెడ్ ఆర్ అన్వాంటెడ్ ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలిసి రావడం మంచిది. మనకి ఇటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవచ్చు. అదేలాగా పుత్ర ప్రాప్తి అనే విషయాలకి మనకేమో శుక్రుడు గురువు ఒక దృష్టిలో వచ్చేటప్పుడు మనకి నవంబర్ ఎండ్న మనం చూసుకోవచ్చు. ఆ టైంలో మనం అది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి ఏదైనా పరిహారం ఏమైనా చేస్తే బెటర్మెంట్ అవుతుందా? పరిహారాలు మెయిన్గా వీళ్ళు లక్ష్మీ గణపతి ఒక పూజలు చేసుకోవాలి. చేసుకుంటే వీళ్ళకి కావాల్సినంత నివర్తిలు వీళ్ళకి దొరుకుతుంది. అదేలాగా అక్టోబర్ 9 తర్వాత ఉన్న పీరియడ్ ఏమో వీళ్ళు నాచ్యార్ కోవిల్, తమిళనాడులో ఉన్న నాచ్యార్ కోవిల్ వెళ్ళి వస్తే, ఎస్పెషలీ శుక్రవారం వెళ్ళి వస్తే వీళ్ళకి చాలా మంచిదండి. మకర రాశి వాళ్ళకి 100కి ఎంత అండి ఇప్పుతున్నారు? 90 చెప్పొద్దు. అవునండి, వీళ్ళకి 90% ఇచ్చాను. ఎందుకంటే మనకి అక్టోబర్ 18 తర్వాత గురువు ఒక దృష్టి వీళ్ళకి వచ్చేస్తుంది కదా, అంతా లాటరీ వీళ్ళకి. ఓ సూపర్. మకర రాశి వాళ్ళకి టైం బాగుందండి. 90 మార్క్స్ అగైన్ అవుట్ ఆఫ్ 100. బాగా ఉండిపోతుంది ఈ నెల. హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ జీ. థ్యాంక్స్.